హలో వ్యూవర్స్, ఇదొచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమ్మాయిలకి చాలా యూజ్‌ఫుల్ అయ్యే థింగ్ అనమాట. చాలామంది ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయడానికి కూడా కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు లైట్ తీసుకుంటారనమాట. సో, అంటే దగ్గినా, తుమ్మినా వాళ్ళకి యూరిన్ పాస్ అవ్వడం అండ్ యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్. సో, ఇంకా ఇట్లా పీసీఓడీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి స్టార్టింగ్‌లో చిన్నగా గుర్తించినా నెగ్లెక్ట్ చేయటం వల్ల చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో, మరి వీటన్నిటిని మనం ముందుగానే గుర్తించి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పడానికి మనతో పాటు ఈరోజున్నారు అశోక రీహాబ్ నుంచి డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. సో, డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. డాక్టర్ గారు, అసలు వెజినిస్మస్ అంటే ఏంటి? సో, ఈ ప్రాబ్లమ్ ఎట్లా వస్తుందంటారు? వెజినిస్మస్ అనేది ఇట్స్ ఎ కండిషన్ అండి. సో మామూలుగా ఏంటంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అనేది ఉంటుంది. సో సో మజిల్స్ అనేటువంటివి ఏమవుతుందంటే చుట్టూ వెజైనా చుట్టూ ఉన్న లోపల మజిల్స్ ఉన్న ఇన్వాలంటరీ కాంట్రాక్ట్ అయిపోతుంది అన్నట్టు, టైట్ అయిపోతుంది. సో పెనిట్రేషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. వెజినిస్మస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే పెనిట్రేట్ అవుతారో పెయిన్ ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి కూడా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మా దగ్గర వచ్చిన కేసెస్ కూడా 4-5 years వాళ్ళు మ్యారేజ్ అయినా కూడా కన్సీవ్ అవ్వలేకపోయారు. తీరా చూస్తే ఆమెకి వెజినిస్మస్ ఉంది. సో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నౌ షీఈస్ ప్రెగ్నెంట్. సో ఒక చిన్న ప్రాబ్లం అంటే ఎవరికి చెప్పాలి, ఎవరికి షేర్ చేసుకోవాలి, అసలు ఈ ప్రాబ్లం అనేది ఉంటుందా లేదా. మామూలుగా పెద్దవాళ్ళకి చెప్తే ఇట్స్ పెయిన్, ఇట్స్ క్వైట్ కామన్ అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ క్వైట్ కామన్ అండి. సో మజిల్ అనేది టైట్నెస్ ఉండడం వల్ల ఇన్వాలంటరీ, అంటే వీళ్ళకి కూడా తెలియదు మజిల్ ఇన్వాలంటరీగా కాంట్రాక్ట్ అయిపోతున్నాయని. దాన్నే వెజినిస్మస్ అంటారు. సో మరి ఎర్లీగా గుర్తించడం ఎట్లా మరి వాళ్ళు? సో ఎప్పుడైతే వాళ్ళు పెనిట్రేట్ చేసినప్పుడు పెయిన్ ఉంటుందో, సెకండ్ టైం కూడా పెయిన్ ఉంది, వేర్ ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇన్సైడ్ అన్నప్పుడు వాళ్ళు మనం కలిసినట్లయితే మనం వాళ్ళని అసెస్ చేసిన తర్వాత చెప్పగలం ఇది నిజంగా వెజినిస్మసా, లేకపోతే యాంగ్జైటీ వల్ల వచ్చిందా, ఫియర్ వల్ల వచ్చిందా, ఇట్స్ రిలేటెడ్ టు స్ట్రెస్ వల్ల, అంటే వాళ్ళు ఎగ్జైట్ ఫీల్ అయినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు, ఫియర్ వల్ల అది వాలంటరీ కాంట్రాక్ట్ అవుతుంది. వేరాజ్ వెజినిస్మస్లో అని వాళ్ళు వాలంటరీ మూవ్మెంటే ఉండదు, ఇన్వాలంటరీగా కాంట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఒకవేళ ఈ వెజినిస్మస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? వెజినిస్మస్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, పెనిట్రేషన్ అనేది ఉండదు అసలు. వాళ్ళు అసలు మా ఇన్సర్షన్ అనేది అవ్వదు. సో డెఫినెట్గా కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు కన్సీవ్ అవ్వాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, పిల్లలు పుట్టాలి అని అనుకున్న వాళ్ళు దేర్ మైట్ బి సమ్ ఇంటర్ కోర్స్. ఎందుకంటే అది ఫెర్టిలైజ్ అవ్వాలి అంటే ఇంటర్ కోర్స్ అవ్వాలి. సో దానికోసం అనేది డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. లేకపోతే చుట్టుపక్కల వేరే దగ్గర నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది, ఆ స్ట్రెస్తోనే వాళ్ళు ఎంతో పెయిన్ భరించి ఇది చేస్తారు, కానీ కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో మరి మనకి అశోకలో ఇలాంటి వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? సో ఇప్పుడు మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఏ విధంగా ఉంది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత కొంతమందికి పెసరీస్ అని ఉంటాయి, ఒక రౌండ్ అనేది ఉంటుంది, మనం ఇన్సర్ట్ చేయాలి. ఈ రౌండ్ పెసరీస్ ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకు బ్లాడర్ అనేది కొంతమందికి ఇప్పుడు హిస్టెక్టమీ అయింటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఓవర్ బ్లీడ్ అవుతుందనో ఏదో అని చెప్పేసి యూట్రస్ తీయడం అట్లా ఉంటుంది. సో మనకు బ్లాడర్కి రెక్టము యూట్రస్ ఇవి సపోర్ట్ ఉంటాయి ఒకదానికొకటి, రెక్టము యూటరస్ బ్లాడర్. సో మనం యూటరస్ని ఏమన్నా కొంచెం హిస్టెక్టమీ ద్వారా ఏమైనా ఇది చేసినా కూడా దీనికి సపోర్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లాడర్ 500 ml హోల్డ్ చేయాలి. సో నాకు దీనికి సపోర్ట్ ఉంది కాబట్టి 500 ml అనేది హోల్డ్ అయి ఉంటుంది. సపోర్ట్ తగ్గితే ఇట్లా స్లాంట్ అవుతుంది కదా, సో 250 mlకే మనకు ఫుల్ అని ఇట్లా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే దాకా యూరిన్ వెళ్ళాలి అని అనిపిస్తుంది. మనం అప్పుడు ఏమంటామంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. సో అది ప్రాపర్గా హోల్డ్ చేయడానికి. కొంతమందిలో ఏమవుతుందంటే బ్లాడర్ అనేది ప్రొలాప్స్ అయిపోతుంది బయటకి, మనం ఇప్పుడు కనిపిస్తుంది కూడా, వీ కెన్ ఫీల్ ఇట్ అన్నట్టు. సో అలాంటి వాటికి మనం సపోర్ట్ అనేది ఇస్తాం, దాన్నే పెసది. ఇంకా మన దగ్గర RPMS మిషన్ అని ఉంటుంది, సో దాన్ని కూడా యూజ్ చేస్తాం అన్నట్టు. సో అక్కడ ఉన్న మజిల్స్ని, అంటే రిపిటేటివ్ పల్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని ఉంటుంది, దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి ఆ మిషన్ త్రూ. అలాగే మనము ఆ ఏరియాలో ఏదైతే పెయిన్ ఉన్నా వాటికి మన ఫిజియోథెరపీ మొడాలిటీస్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మజిల్ని కూడా స్ట్రెంథన్ చేస్తాం. అలా మనం యూరినరీ ఏదైతే ఇన్కాంటినెన్స్ ఉందో అలా మనం దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. సో వీటి వల్ల మనకి ఏమైనా పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ కానీ క్రాంప్స్ కానీ అంటుంటారు కదా, సో దీని నుంచి దానికి ఏమన్నా రీజన్ అవి ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా మనం?
పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవడం వల్ల కూడా మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ఏంటంటే లైక్ వన్ లెగ్ స్టాండ్ చేస్తారు, అంటే హిప్ అంతా ఒక వైపు పెట్టి నడుమంతా ఒక పెట్టి ఒక లెగ్ మీద నిల్చోవడం, లేదంటే ఒక లెగ్ ముందర పెట్టి ఒక లెగ్ మీద బరువు వేయడం వల్ల మన హిప్ అంటే పెల్విక్ ఏదైతే ఉంటుందో స్లైట్గా ఇట్లా అప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, టిల్ట్ ఉంటుంది. కొంతమంది యాంటీరియల్ టిల్ట్ అంటే కొంచెం ముందుకి కొంచెం వెనక్కి డిఫరెంట్ యాంగిల్లో నిల్చోవడం వల్ల అది అలవాటు అయిపోతుంది. లేదా మన చెప్పుల వల్ల కూడా వాళ్ళ టిల్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. పెన్సిల్ హీల్ వేస్తుంటారు ఇట్లా టోస్ మీద మొత్తం పెట్టి, దానివల్ల ఏమవుతుందంటే మన పొజిషన్ అనేది యూటిరస్ పొజిషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా స్లైట్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకవైపే వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది, రైట్ సైడ్ లోవర్ అబ్డామిన్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం. సో అది మెయిన్లీ ఈ మిస్అలైన్మెంట్స్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు మనకు మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి మొబిలైజేషన్ అనేది అవసరం, మూవ్ అవుతూ ఉండాలి. సో ఏదైనా టైట్నెస్ ఉన్నా, లేదంటే ఏదైనా సర్జరీ అయి ఉన్న వాళ్ళకి ఇంతకుముందు, సో అప్పుడు ఏమవుతుందంటే ఫేషియా అంతా టైట్ అయిపోతుంది, స్కార్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సర్జరీ చేసినప్పుడు ఇట్లా టైట్ పట్టుకున్నప్పుడు ఏంటంటే మజిల్ స్కార్స్ అన్ని టైట్ అవుతుంటాయి కదా. దానివల్ల ఏమవుతుంది అని అంటే టైట్నెస్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, పీరియడ్స్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ స్కార్స్ని రిలీజ్ చేయడము, విజరల్ మ్యానిపులేషన్ చేయడము ఇది చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానివల్ల వేరే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటన్నిటికి కూడా మన అశోక రీహాబ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటారు. సో ఎవరన్నా సరే అమ్మాయిలు షై అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే స్టార్టింగ్లోనే మీరు వచ్చారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.